రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును వైసీపీ నేతలు సందర్శించారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. రాయలసీమ పౌరుషాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన శిష్యుడైన రేవంత్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టాడని కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశానని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేస్తే చంద్రబాబు ఇంతవరకు సమాధానం చెప్పకుండా రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి స్పందించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్న ఎస్వి మోహన్ రెడ్డితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తిగా ఆపేశామని చెప్పేసి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. ప్రస్తుతం మనతో పాటు కర్నూలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశామని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నారు, ఏ విధంగా? ఇది రాయలసీమకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహం. ఎందుకంటే ఏదో ఆయన శిష్యుడు అడిగినాడు, రాయలసీమ ఎత్తిపోతలు ఆపండి, మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే ఆపినాడని ఆయన చెప్తుంటే నువ్వు దాన్ని కరెక్టా కాదా అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు లేదా? ఆ పక్క అలిగేషన్ చేసింది ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ప్రియ శిష్యుడు అలిగేషన్ చేసినాడు. ఆయన నేను రిక్వెస్ట్ చేస్తే నా మీద గౌరవంతో ఆపినాడని అసెంబ్లీ సాక్షిగా చెప్పినాడు. కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమంటే, ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా కాదా? తప్పు అయితే ఆయనకు ఖండించండి. నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు, అబద్ధాలు చెప్తున్నావు, అసెంబ్లీలో అబద్ధాలు చెప్పకూడదని చెప్పండి. లేదు తప్పు అయితే, అది కరెక్ట్ అయితే ఆయన అడిగినందుకు మీరు ఆపింటే రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పండి. ప్రకటన చేసి దాదాపుగా 3 రోజులు అవుతుంది అసెంబ్లీలో. ఇంతవరకు మీడియాలో కూడా అంతా కూడా ఇదే టాపిక్ నడుస్తుంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఒక స్పందన రాలేదు. ఏ విధంగా చూడాలి? తప్పు చేసినారు కాబట్టి దాక్కొని తిరుగుతున్నారు. నిన్న కూడా ఒక మీటింగ్లో మాట్లాడినాడు, నీళ్ళ గురించి మాట్లాడినాడు. ఏమంటే అన్ని నదులు అనుసంధానం చేస్తాను, సముద్రంలో ఉండేటువంటి నీళ్ళలో ఉప్పు తీసేసి పంటలు పండిస్తాను, ఇట్లాంటివి చెప్తున్నాడు. అయ్యా మాకు సముద్రాలు అవసరం లేదు, బనకచెర్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మా రాయలసీమ ఎత్తిపోతలు ఒకటి చేయి. నీకు మనసు పుడితే గుండ్రేవుల రిజర్వాయర్ చేయి, వేదవతిని పూర్తి చేయి. ఇవి చేయి చాలు మాకేం. మీరేమి లేదంటే సిద్ధేశ్వరాన్ని స్టార్ట్ చేయి, ఇవి చేయి చాలు మాకేమి. ఆకాశ గంగ నువ్వు తీసుకొని రావాల్సినటువంటి అవసరం లేదు. మాటలతో ప్రజలను మోసం చేయొద్దు. సముద్రంలో కలిసేటువంటి వృధా నీటిని ఒడిసిపెట్టి రాయలసీమకు మేలు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి లక్ష్యాన్ని ఎందుకు వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుంది? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి కానీ, కల్వకుర్తి ఎత్తిపోతలు కానీ వితౌట్ పర్మిషన్స్ వాళ్ళన్నీ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్మిషన్కి అప్లై చేసి రాయలసీమ ప్రజలకు ఇది ప్రాణ ప్రదాతలాగా తయారవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ 80 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే నీళ్లు తరలించుకుంటున్నారు. మనకు పోతిరెడ్డిపాడుకు ఉన్నది 841 అడుగులలో 2000 టీఎంసీలే, 2000 క్యూసెక్లే తీసుకోగలుగుతాం. కాబట్టి మనం ఒకటి 80 అడుగుల నీటి మట్టంలో తీసుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసినాం. అక్కడ వాళ్ళు చేసుకున్నప్పుడు మనం చేసుకుంటే తప్పేముంది? మన రాయలసీమ ప్రజల కోసం చేస్తున్నాం. ఇవన్నీ సముద్రంలో కలిసిపోయే నీళ్లను ఒడిసి పట్టుకొని రాయలసీమకైతేనేమి, అటు ప్రకాశం జిల్లాకైతేనేమి, నెల్లూరు జిల్లాకైతేనేమి వీటన్నిటికీ తరలించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి దుర్మార్గంగా దీన్ని ఆపడం అనేది చాలా దుర్మార్గము. నేను రాయలసీమ ప్రజలకు కూడా మరొక్కసారి చెప్తున్నాను, జరిగినటువంటి అన్యాయానికి ఎదురు తిరగాలి. రాయలసీమ పౌరుషం అంటే ఏదో సినిమాలలో చూపిస్తే మనం జబ్బలు చడుచుకోవడం కాదు. రాయలసీమ పౌరుషాన్ని చూపించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు మనం గినక ఈ నీటిని కాపాడుకోలేకుంటే భావితరాల వాళ్ళు కూడా మనల్ని క్షమించరు. కాబట్టి ఎటువంటి పోరాటాలకైనా సిద్ధపడాలి. రాయలసీమ పౌరుషం అంటే అటు తెలంగాణ వాళ్ళకు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ దిమ్మ తిరిగేలాగా చూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ ప్రాజెక్టు కోసం అందరూ కూడా పోరుబాటకు ముందరికి రావాలి. మేము మీతో పాటు ఉంటాము. ఈ ప్రాజెక్టు సాధించేంత వరకు అందరం కలిసికట్టుగా పోరాటం చేయడానికి
పార్టీలకు అతీతంగా ముందరికి రావాలని అందరికీ నేను మనవి చేస్తాను. పూర్తి స్థాయిలో ఈరోజు సందర్శనతో ఆపకుండా ఈ ఉద్యమాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా దీన్ని ముందరు తీసుకుపోతాం. ప్రజా ఉద్యమాల ద్వారా అయితేనేమి, రాజకీయ ఉద్యమాల ద్వారా అయితేనేమి అన్ని రకాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తాం. దీని మీద అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా వచ్చి మళ్ళీ ఆగిపోయినటువంటి ప్రాజెక్టు సందర్శించేలాగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఇది పూర్తి స్థాయిలో ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఒక కుట్రపూరితంగానే గ్రీన్ ట్రిబ్యునల్ ఇది ఆపేసిందని చెప్పేసి అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం, స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో మేము నిలిపేశామని, దీని పట్ల కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం అనేది దుర్మార్గం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి దీనిపైన స్టేట్మెంట్ ఇవ్వాలా, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి రాయలసీమ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పేసి అని కూడా ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శేక్షతో మల్లికార్జున్, యూటీవీ, కర్నూలు జిల్లా.